క్రోధినామ సంవత్సరంలో 2024 సంవత్సరంలో ఉగాది తర్వాత మనకి క్రోధినామ సంవత్సరం వచ్చింది. అప్పుడు శుభముహూర్తాలు ఏమున్నాయి? శుభముహూర్తాలుగానే అన్నప్రాశన, తర్వాత గృహప్రవేశాలు, వివాహాలు, తర్వాత శోభనాలు, తర్వాత మనము ఇలా ప్రయాణాలకి తిథులు ఏంటి మంచిది, కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేయడానికి, ఇలా అనమాట. అన్నీ కూడా కొత్తగా ఉద్యోగాలకు వెళ్ళడానికి, విదేశాలకు వెళ్ళడానికి రకరకాల ముహూర్తాలు అనేటటువంటివి మనం చూసుకుంటాం, మంచి చెడులు. అలా ప్రతి నెల కూడా మనకి ఈ ఏప్రిల్ నెలలో ఎన్ని ముహూర్తాలు ఉన్నాయి, ఈ ముహూర్తాలన్నీ కూడా మంచి ముహూర్తాలు దేనికి పనికొస్తాయి అనేటటువంటిది విడదీసి చెప్తున్నాను. ఈ చైత్రమాసం అంటే మనకు ఉగాది స్టార్ట్ అయిన దగ్గర నుంచి, ఉగాది 9వ తారీఖు ఏప్రిల్ కదా, మనకు అక్కడి నుంచి 9వ తారీఖు ఏప్రిల్లో మనకి శుక్ల పాడ్యమి. ఆ రోజు అశ్విని నక్షత్రము, వృషభ లగ్నం, ఉదయం 9:35 ఉంది వృషభ లగ్నం. ఆ ముహూర్తంలో ఉగాది పూజ చేసుకోండి. వసంత నవరాత్రులు అమ్మవారికి దుర్గాదేవికి కలశ స్థాపన చేసుకొని వసంత నవరాత్రుల పూజ ప్రారంభించవచ్చు. నూతన దస్త్రము, వస్త్రాలంకరణానికి మంచి ముహూర్తము, వ్యాపారాలకి కొత్త వ్యాపారాలు ఈ ముహూర్తంలో స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక మళ్ళీ 11వ తేదీకి 2 రోజులు పోయిన తర్వాత ఉంది. ఆ రోజు శుక్ల తదియ, రోహిణి నక్షత్రం, ధనుర్లగ్నం, రాత్రి 12:17 వరకు ఉంది. గృహప్రవేశము, వివాహము, ప్రయాణము వీటికి మాత్రమే మంచిదన్నమాట. అలాగే 12వ తేదీ ఏప్రిల్ నెలలో శుక్రవారము, శుక్ల చవితి. ఆ రోజు రోహిణి నక్షత్రం, వృషభ లగ్నంలో మంచి ముహూర్తం ఉంది ఉదయం 9:25 అప్పుడు ఉపనయనం చేసుకోవచ్చు. మరి వివాహం ముహూర్తం కూడా ఉంది. శంకుస్థాపనం, వ్యాపారం, బోరింగు, నామకరణం, అన్నప్రాసన, అక్షరాభ్యాసాలకు బ్రహ్మాండంగా ఉంది ఆ ముహూర్తం. అలాగే 12వ తేదీ ఏప్రిల్ నెలలో శుక్రవారం, శుక్ల పంచమి వచ్చింది. మృగశిర నక్షత్రం, ధనుర్లగ్నం, రాత్రి 12:13 వివాహ ముహూర్తం ఉంది, గృహప్రవేశం ఉంది, గర్భాధానం ఉంది, ప్రయాణం ఉంది. అలాగే 13వ తేదీ ఏప్రిల్ నెలలో శుక్ల షష్ఠిలో మనకి మృగశిర నక్షత్రం, వృషభ లగ్నం, 8:55 దివ్యమైన ముహూర్తం ఉంది వివాహానికి, గృహప్రవేశానికి, దస్త్రము, బోరింగు, అక్షరాభ్యాసము, అన్నప్రాసన, నామకరణం, కేశఖండనం అంటే గుండ్లు గీయించుకోవడానికి, ఈ విధంగా. అలాగే 15 ఏప్రిల్ నెల శుక్ల సప్తమి, పునర్వసు నక్షత్రం, మిథున రాశిలో, మిథున లగ్నంలో ఉదయం 11:16 ఉంది. ఉపనయనము, గృహారంభము, అన్నప్రాసన, నామకరణము, కేశఖండనం, ఏకాదశి రవి అన్నమాట. లాభంలో రవి ఉన్నాడు. మరి ఆ విధంగా మనము 18/4/2024 సంవత్సరం గురువారం వచ్చింది. దీంట్లో శుక్ల దశమి ఉంది. మఖా నక్షత్రం, వృషభ లగ్నం, ఉదయం 8:28 మనకు ఉపనయనము, గృహారంభం, అన్నప్రాసన, నామకరణం, కేశఖండనం. ఇక్కడ కూడా ఏకాదశంలో రవి ఉన్నాడు. అలాగే 18 ఏప్రిల్ నెల గురువారం ఉన్నాడు. శుక్ల దశమి. ఆ రోజు మఖా నక్షత్రం, ధనుర్లగ్నం, రాత్రి 11:45 వివాహ ముహూర్తం ఉంది, గృహప్రవేశం ఉంది, గర్భధానం ఉంది. ఆ తర్వాత మనకి 21 ఏప్రిల్లో ఆదివారం శుక్ర త్రయోదశి. ఆ రోజు హస్త నక్షత్రం, ధనుర్లగ్నం, రాత్రి 11:36 వివాహం, గృహప్రవేశం, గర్భధానం. ఇక ఇదే ఆఖరి వివాహానికి దగ్గరగా వచ్చేస్తున్నాం మనం, ఎందుకంటే తర్వాత మూఢం వచ్చేస్తుంది మనకి. 22 ఏప్రిల్లో సోమవారం చతుర్దశి, హస్త నక్షత్రం, మిథున లగ్నం, ఉదయం 10:06 ఉపనయనం, ఆరంభం, అక్షర స్వీకారం, నామకరణం మనం చేస్తాం. ఆ విధంగా 24/4/2024 సంవత్సరం బుధవారం బహుళ పాడ్యమి, స్వాతి నక్షత్రం, మిథున లగ్నం, ఉదయం 10:47 ఉపనయనం, వివాహం, గృహారంభం, నామకరణం, అన్నప్రాశన, కేశఖండనం. కాబట్టి మనకి ఈ యొక్క చైత్రమాసంలో ఇంకొక ఆఖరి ముహూర్తం ఉంది. 25 ఏప్రిల్ 2024 సంవత్సరం శుక్రవారం బహుళ తదియ, అనురాధ నక్షత్రం, మకర లగ్నం, రాత్రి 12:49 వివాహం, గృహప్రవేశం, గర్భాధానం, ప్రయాణాలు ఉన్నాయి. ఇక
మూడమి శుక్ర మూడమి ప్రారంభమైపోయింది. మనకి ఇంకా వివాహ ముహూర్తాలు లేవన్నమాట. 28/4/2024 సంవత్సరం నుంచి శుక్ర మౌఢ్యమి ప్రారంభం. 3/5/2024 సంవత్సరంలో శుక్ర దశమి వచ్చింది మనకి. అక్కడ మనం శతభిష నక్షత్రం ఉదయం 9:35 అన్నప్రాసన, సాధారణ పనులు, నామకరణం, ఉపనయనం, ప్రయాణం ఇవి మాత్రమే చేసుకోవాలా. అలాగే మే 4వ తేదీ 2024 సంవత్సరంలో డొల్లు కర్తరి ప్రారంభమవుతుంది. ఈ విధంగా ఈ చైత్ర మాసంలో ఇవి శుభముహూర్తాలు. ఇంకా మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాలను బట్టి ముహూర్తాలు నిర్ణయాలు ఏ ముహూర్తాలు అనే వివాహానికి కూడా చూసుకోవాలి. కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి పురోహితులకు కానీ, మీ ఇంటి పురోహితులకు కానీ, ఎవరన్నా జ్యోతిష పండితుల దగ్గరికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు అనమాట. ఈ ముహూర్తాలన్నీ కూడా పెద్దలు నిర్దేశించినవి. శుభమస్తు.